హాయ్ ఫ్రెండ్స్, హెచ్టిఎంఎల్ సెకండ్ పార్ట్కి వెల్కమ్. ఈ పార్ట్లో నేనేం చెప్పబోతున్నానంటే అసలు హెచ్టిఎంఎల్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, హెచ్టిఎంఎల్ బేసిక్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, హెచ్టిఎంఎల్లో ఏ పార్ట్స్ ఉంటాయి, హెచ్టిఎంఎల్ ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, అసలుకు హెచ్టిఎంఎల్ కోడింగ్ బేసిక్ కోడ్ అనేది కూడా మనం నేర్చుకున్నాం. దానికి మనం ఓపెన్ చేద్దాం. హెచ్టిఎంఎల్ ఓపెన్ చేయాలంటే మీరు జస్ట్ హెచ్టిఎంఎల్ అనే కోడ్ నొక్కాలన్నమాట. జస్ట్ హెచ్టిఎంఎల్ అనే కోడ్ ఫస్ట్ ఇది ఓపెన్ కోడ్ అంటారు. క్లోజ్ కోడ్ అంటే ఇది ఇప్పుడు మీరు అసలు లాస్ట్ చూస్తున్నారు కదా, అది క్లోజ్ కోడ్ అనమాట. సో మొత్తం ఇప్పుడు హెచ్టిఎంఎల్ అనేది క్లోజ్ అయిపోయింది. తర్వాత మీకు ఫస్ట్ హెచ్టిఎంఎల్ అనేది నొక్కాలి. తర్వాత మీకు వచ్చేది హెడ్ సెక్షన్ ఉంటుంది. హెడ్ సెక్షన్లో మీకు హెచ్టిఎంఎల్ 2 సెక్షన్స్ ఉంటాయి. హెడ్ సెక్షన్ ఒకటి, బాడీ సెక్షన్ ఒకటి. హెడ్ సెక్షన్లో మీరు టైటిల్ అనేది డిస్క్రైబ్ చేస్తారనమాట. మై పేజ్ అని ఏదో డిస్క్రైబ్ చేస్తారు. ఒక టైటిల్ మళ్ళీ ఇక్కడ టైటిల్ అనేది మళ్ళీ డిస్క్రైబ్ చేస్తారు. టైటిల్ అనేది ఇక్కడ మళ్ళీ క్లోజ్ ట్యాగ్ డిస్క్రైబ్ చేస్తారు. సో తర్వాత ఇప్పుడు ఇక్కడ హెడ్ అనేది క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బాడీ ఓపెన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఫాస్ట్ చెప్పేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్ ఉంటుంది. ఓపెన్ అయిన తర్వాత క్లోజ్ కూడా డైరెక్ట్ చేసేయండి. ఫస్ట్ మనం మర్చిపోతారు మళ్ళీ, అంటే హెచ్టిఎంఎల్ మర్చిపోకపోవచ్చు కానీ మధ్యలో కొన్ని మర్చిపోతారు. అవి ఏంటో డిస్కస్ చేసుకోండి. తర్వాత హెడ్ సెక్షన్ హెడ్ సెక్షన్లో టైటిల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. టైటిల్ అనేది ఏంటిదంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇది ఓపెన్ చేశారు, ఇక్కడ ఇది టైటిల్ అనమాట. ఇప్పుడు బ్లాగర్ టెక్ ఇది తెలుగు కూడా ఉంది కదా, ఇక్కడ అది టైటిల్ అనమాట. మరి బాడీ ఏంటిదంటే ఇది మొత్తం బాడీ అదనమాట. తర్వాత ఇప్పుడు టైటిల్ అనేది చూసుకున్నాం. ఓకే, మై పేజ్ ఇది ఓకే. తర్వాత మై పేజ్, సో ఇది టైటిల్ అనేది గురించి తెలుసుకున్నాం కదా. తర్వాత మళ్ళీ ఏంటిది హెడ్ గురించి తెలుసుకుంటున్నాం. అసలు హెడ్ అంటే మెయిన్ హెడ్ ఎందుకు డిస్క్రైబ్ చేస్తామంటే హెడ్డింగ్ సెక్షన్ మొత్తం ఒక చోట అనమాట. హెడ్డింగ్లో చాలా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. కాకపోతే మనం పర్టికులర్గా బేసిక్ అనేది ఉన్నాం కాబట్టి హెడ్లో టైటిల్ అనేది బేసిక్. తర్వాత బాడీ సెక్షన్లో మెయిన్గా మీరు డిస్క్రైబ్ చేసిన డేటానే ఉంటుందన్నమాట. బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేయాలి, హెడ్ ట్యాగ్ అనేది ఓపెన్ చేయాలి. హెచ్టిఎంఎల్లో హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. తర్వాత హెడ్ అనే ట్యాగ్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. హెడ్ అనే ట్యాగ్ తర్వాత టైటిల్ అనేది ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. తర్వాత బాడీ అనేది ఓపెన్ చేయాలి మరియు క్లోజ్ కూడా చేయాలి. సో ఇప్పుడు బాడీ అనేది ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. సో బాడీ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మై వర్క్ ఈజ్ టు డెవలప్ ద సైట్ అనేది ఒకటి రాసామనుకుంటే అప్పుడు ఇది అనేది ఎలా డిస్ప్లే అవుతుంది అని, లేకపోతే ఐఎమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ అని. తర్వాత మళ్ళీ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇది ఓకే. ఎంటర్ చేసి ఇప్పుడు ఐ క్యాన్ ప్లేస్ ఏ ఆబ్జెక్ట్ సంథింగ్ ఏదో ఒకటి రాయండి. ఆబ్జెక్ట్ వెరీ సరే ఇది మొత్తం తీసేసేయండి. సంథింగ్ ఏదో ఒకటి రాశారనుకోండి, మీకు ఒకటి గురించి చెప్పడం కోసం నేను చెప్తున్నాను అనమాట. రాసాను, డాట్ పెట్టేసాను, ఇది అయిపోయింది. ఇప్పుడు మీకు ఇలానే రాదనమాట టెక్స్ట్. ఇలా రాదు టెక్స్ట్. ఎలా వస్తుందంటే దీన్ని మనం సేవ్ చేసుకుని న్యూ .htmlతో సేవ్ చేయండి. .htmlతో సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో కాకపోతే మనకు ఇక్కడ ఇంకొకటి ఉంది కాబట్టి
అలా పెట్టేసేసి .htmlతో సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. వన్స్ సేవ్ అయిన తర్వాత మీరు గూగుల్ క్రోమ్ దాంతో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. మనం ఇక్కడ ఎంటర్ చేసిన ఇక్కడ మనది ఎలా ఉంది, 2 లైన్స్లలో కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏంటి ఒక లైన్లో కనిపిస్తుంది. మీకు అలా 2 లైన్స్లలో కనపడాలి అంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ BR ట్యాగ్ అనమాట. ఇక్కడ BR అని టైప్ చేయాలి. BR ఇక్కడ టైప్ చేశారంటే BR సేవ్ చేసుకొని టైప్ చేసి సేవ్ చేసుకున్న తర్వాత రిఫ్రెష్ చేసి చూస్తే మనకి కింద వస్తుంది. అది BR ట్యాగ్ యూజ్ అనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా ఒక విధంగా బేసిక్ ట్యాగ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనము HTML గురించి డీప్గా వెళ్దాము. సో థ్యాంక్ యూ వ్యూవర్స్. మీరు నా వీడియోని షేర్, లైక్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.